హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక చాలా మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. తడక అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. కానీ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. కాకపోతే నేను ముందైతే గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను కదండి. ఆ గుడ్లు 3 అయితే ఉడకబెట్టుకున్నాను దీనికోసం అనేసి. సో ఆ గుడ్లో నుంచి వచ్చిన చందమామ ఉంటుంది కదండి, వాటిని తీసేసి ఇలా ఉప్పు, కారం, మ్యాగీ మసాలా కాస్త వేసి ఇలా చేసిస్తే మా ఆయనకి కాస్త సరదా అండి ఇలా తినడానికి. సో అతని కోసం ఇలా చేసేసి ముందు ఇచ్చేసాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఎగ్ తడకని అయితే నేను ఎప్పుడు రొటీన్గా చేసేలాగా కాకుండా, ఎప్పుడు నేను ఎలా చేస్తుంటాను అలా కాకుండా ఈసారి అయితే ఇంకోలా చేయాలని అనుకుంటున్నానండి. సో ఎలా ఉందో చూద్దాం రండి. ఒకసారి అయితే నేను ట్రై చేశాను, సో బాగుందని మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నానండి. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను రండి మీకు కూడా. దీనికోసం అయితే నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. అలాగే అన్ని కలిపిన పప్పులు ఉంటాయి కదండి, అదే తడక అని ప్యాకెట్ దొరుకుతుంది కదండి, మనకి బజార్లో ఈజీగా దొరికిపోతుంది. సో దాంట్లో 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను తడక, అదే మిక్స్డ్ పప్పు అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే కడాయిలో కాస్త నూనె పోసుకొని, నూనె కాస్త వేడెక్కాక అందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ అయితే వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, అలాగే ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మరి కాస్త వేయించాను. తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్, అలాగే మ్యాగీ మసాలా, మనకి రుచికి సరిపడా కారం వేసి మరి కాసేపు వేయించాను. సో ఈలోగా ఏంటంటే ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టిన రాత్రంతా నానబెట్టిన ఆ తడకనైతే ఒక 2 విజిల్ వరకు ఉడికించి అది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత అయితే కొద్దిగా వేడి నీళ్ళు అయితే కాస్త బాయిల్డ్ వాటర్ అయితే వేసుకున్నానండి. సో ఇప్పుడైతే చివరికి కాస్త ఉడికాక ఇంకాస్త గరం మసాలా, అలాగే కాస్త ఉప్పు, ఇంకా చివరికి కొద్దిగా షుగర్ వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేస్తే రెడీ అండి.